హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. చూడండి క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందో. దీన్ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఏమని చెప్తున్నాడు? ఫైండ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్ 1001 పెన్స్ అండ్ 910 పెన్సిల్. సో 1001 పెన్స్ ఉన్నాయంట, 910 పెన్సిల్స్ ఉన్నాయంట. క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సచ్ అ వే దట్ ఈచ్ స్టూడెంట్ గెట్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ పెన్సిల్స్. సో టోటల్గా మనకి పెన్స్ వచ్చేసరికి 1001 ఉన్నాయి, పెన్సిల్స్ వచ్చేసరికి 910 ఉన్నాయి. ఇవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంట. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రతి స్టూడెంట్కి సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ రావాలి. ఇన్ హౌ మెనీ వేస్ వీ క్యాన్ డిస్ట్రిబ్యూట్ దిస్ అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, బట్ ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిస్తే వీ హ్యావ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ హియర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుంటే సార్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెన్స్, ప్రతి స్టూడెంట్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ రావడానికి ఛాన్స్ ఏమి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే. సో నౌ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1001 అండ్ 90 910. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. సో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేస్తాం? ఎప్పటికీ డివిజన్ మెథడ్లో చేద్దాము. సో స్మాల్ నెంబర్తో బిగ్ నెంబర్ని డివైడ్ చేయండి. సో 910 1s 910. సో దీంట్లో ఉంటే దీన్ని 1001లో ఉంటే 910 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 1లో ఉంటే 0 పోతే 1, 10లో ఉంటే 1 పోతే 9, సో 9లో ఉంటే 9 పోతే 0. సో 91 ఇస్ ద రిమైండర్. సో ఈ 91ని మళ్ళీ 910ని మళ్ళీ 91తో డివైడ్ చేస్తే 91 10s 910, సో 0. సో లాస్ట్ డివైజర్ ఈజ్ హెచ్సిఎఫ్ అని చెప్పుకున్నాం, రైట్? సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఇక్కడ? 91. దట్ మీన్స్ 91 స్టూడెంట్స్ విల్ గెట్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 91 students. So if you understood this problem, don't forget to subscribe my channel Manu Infinity Math. Thank you for watching.